నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. రియల్ ఎస్టేట్లో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అయితే ఆ డౌట్స్ అన్నిటిని మనకి నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. 30 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్కి. అయితే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్స్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు లేట్ చేయకుండా అయితే మనకున్న డౌట్స్ని అయితే అడిగిద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే చాలామందికి రియల్ ఎస్టేట్ అంటేనే కొంచెం భయం పడుతూ ఉంటారు. నాకు కూడా అనేక సందేహాలు కూడా ఉన్నాయి సార్. సో అలాగే ఇప్పుడు ఏంటంటే మన కొత్త ప్రభుత్వం వచ్చింది, 100 days కంప్లీట్ అయిపోయింది మన కొత్త ప్రభుత్వం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలాంటి అంటే రియల్ ఎస్టేట్లో ఇలాంటి డెసిషన్స్ తీసుకున్నారు సార్? అసలు ఇది చాలా అంశాలు ఉంటాయమ్మా. నువ్వు ఇచ్చిన 5 నిమిషాల్లో మాట్లాడడానికి చాలా కష్టం. చాలా పాజిటివ్ స్టెప్స్ వరకు తీసుకున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయన ఫస్ట్ రాగానే ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాం అన్నారు, తర్వాత షిఫ్ట్ చేస్తున్నాం అన్నారు, తర్వాత ఫార్మా క్లస్టర్స్ అన్నారు, ఫార్మా విలేజెస్ అన్నారు. ఎవ్రీ వీక్ ఒక్కొక్క అంశం మీద మారుతూ వచ్చింది. అయితే చాలామంది ఇన్వెస్టర్స్ కానీ బయర్స్ కానీ కొనుగోలుదారులు కానీ చాలా టెన్షన్ పడుతున్నారు. శ్రీశైలం ఏమే లైఫ్ అయిపోయింది, ఇంకా మేము లాస్ అయిపోయాము, కోల్పోయాము. ఏమీ లేదండి. అక్కడ ఒక హిందీలో ఒక ప్రావం ఉంది, భగవాన్కి ఘర్ మే దేర్ హై అంధేర్ నహీ హై అని. సో మనం ఈ నెక్స్ట్ ఇప్పుడు 3 నెలలు అయింది, నెక్స్ట్ ఇంకా 9 నెలలు, 1 year అయ్యేలోపు ఇంకా చాలా డెసిషన్లు వస్తాయి. నాకు తెలిసి కొన్ని ఫార్మాసిటీ ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది కాబట్టి దాన్ని తొలగించాలనుకున్నారు. పొల్యూషన్ దాన్ని అవాయిడ్ చేయడానికి 20,000 ఎకరాలు అన్ని ఇండస్ట్రీలు వస్తే ఎఫెక్ట్ అవుతుందేమో, దాన్ని దూరంగా షిఫ్ట్ చేద్దాం అన్నారు. కాకపోతే నాకు ఊహ ఉన్నంత వరకు, ఇది నా పర్సనల్ ఒపీనియన్, మొత్తం తీసారు. ఒక 2,000-3,000 ఎకరాలు ఆల్రెడీ కొన్ని ప్రాసెస్ అయిపోయినవి, కొన్ని కంపెనీలు సైన్ చేసినవి, కొన్ని కంపెనీలు స్టార్ట్ చేసిన వాళ్ళకి అక్కడే ఉంచవచ్చు. మిగతా 17,000-16,000 ఎకరాలు ఏదైతే మిగిలిందో దాన్ని మెగా గ్రీన్ సిటీగా, గ్రీన్ టౌన్, మెగా గ్రీన్ సిటీ అనగానే అన్నీ వస్తాయి. మీకు రెసిడెన్షియల్ వస్తుంది, కమర్షియల్ వస్తుంది, ಮತ್ತು అమ్యూనిటీస్, మల్టీప్లెక్సెస్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజ్ అన్నీ ఒకసారి గేటెడ్ కమ్యూనిటీ వచ్చిందంటే మిగతా అన్నీ వచ్చేస్తాయి. మీరు కుక్కట్పల్లి కానీ, లేకపోతే గచ్చిబౌలి కానీ, దిల్సుఖ్ నగర్ కానీ, ఒకప్పుడు 20 సంవత్సరాల క్రితం ఏమీ లేదు కదా. అవును సార్. సో శ్రీశైలం హైవేలో పెట్టుకునే వాళ్ళు దిమ్మౌట్ అవుతున్నారు. కొద్దిగా టైం పడుతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అమ్మేసుకోవడం అంత టెన్షన్ తీసుకోవడం లేదు. సో ఫస్ట్ నేను దీన్ని ఇక్కడ ఎక్కడ చేస్తానంటే నిమ్స్ వికారాబాద్ కానీ, జైరాబాద్ కానీ, అట్లా కొన్ని ఏరియాలు ఐడెంటిఫై చేస్తున్నారు. అక్కడ కొన్ని ఫార్మాసిటీలో ఫార్మా విలేజెస్ వెళ్తాయి. క్లస్టర్స్ కింద 10, 8, 10, 12 క్లస్టర్స్ అక్రాస్ ది ORR అండ్ RRR మధ్యలో వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సో అది ఒకటి ఫార్మాసిటీ వరకు. రెండోది ఏమన్నారంటే మెట్రో రైల్ని పొడిగిస్తున్నాం, మార్చారు. అది కూడా పాజిటివ్ సైన్. ఎందుకంటే అంత ముందున్న పబ్లిక్ అంటే మరింత ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు పటాంజలి దాకా ట్రై చేస్తున్నారు, అటు చౌటుప్పల్ అంటున్నారు, ఇటు అమెరికన్ కాన్సులేట్ అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే, అంతకుముందు ఓల్డ్ సిటీలో అసలు మెట్రో ట్రాన్స్పోర్టేషన్ లేదు, అంతా 2-wheeler, 3-wheeler, 4-wheeler. ఇప్పుడు మెట్రో వచ్చినందువల్ల లేదంటే వాళ్ళకి కూడా ఈ సదుపాయం కలుగుతుంది. ఇప్పుడు ఓల్డ్ సిటీకి ఇంతవరకు ఎంత క్రౌడీ ఉంటుంది ఏరియా మీరు చూసుంటే. ఓల్డ్ సిటీలో చాలా ఇసుకేస్తారు, అంత జనాలు చాలా దగ్గర కండెన్స్ అయిపోయి ఉన్నారు. సో మెట్రో పెట్టడం ఏదైనా ట్రాఫిక్ అనేది కొద్దిగా క్లియర్ అవుతుంది. ఈ బేసికలీ మెట్రో వల్ల ఇంపార్టెంట్, లేకపోతే RRR OR అంటే ట్రాఫిక్ ఈజ్ బీయింగ్ డైవర్టెడ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. సో మెట్రో ఏదైతే పెంచారో, కొద్ది రూట్ మార్చారు, వేరే రూట్లు ఇంక్లూడ్ చేశారు. సో అది కూడా పాజిటివ్ సైన్, దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే మూడోది చాలామంది ఏమన్నారంటే ధరణి గురించి మాట్లాడారు. ధరణి అనేది నాకు తెలిసి తీశారండి. ధరణిలో కొన్ని ఆపరేటింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి టెక్నికల్గా. ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయాల్సిన అవసరం. ఇప్పటికీ కొంత క్లారిటీ లేదు. ఒక ఓనర్కి 10 ప్రాపర్టీ ఉంటే ఆ ఓనర్ డిక్లేర్ చేయలేదు ధరణిలో. ఎందుకంటే మిగతా ట్యాక్స్లు కట్టాలని, ఐటీ ప్రాబ్లం అని, ఇవన్నీ కూడా. సో అట్లానే ఇప్పుడు అసైన్డ్ భూములు ఎలాగా, కొన్ని లాజిక్స్ ఇంకా క్లారిటీ లేదు. సో దాని మీద నాకు అర్థమైంది అంటే, ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారిది, దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇంప్రూవ్మెంట్స్ ఆఫ్ ధరణి. భూమాత అని ఏదో పేరు పెడదాం అనుకుంటున్నారు. ఏ మాత పెట్టినా, భూమాత పెట్టినా, ఏ మాత పెట్టినా కంటెంట్ అయితే అదే ఉంటుంది. దాన్ని ఎప్పుడు కూడా గవర్నమెంట్ తీసేయాలని ట్రై చేయరు, అంటే క్యాన్సిల్ చేయాలి. దాన్ని ఉన్నదాన్ని ఇంప్రూవ్డ్ వర్షన్ అంటే ఇంకా కొన్ని లోపాలు ఏమంటే మెరుగుదిద్ది. ఆబ్వియస్లీ గవర్నమెంట్ వచ్చింది కూడా వాళ్ళకి నచ్చిన పేరు వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేరు, ఏ స్టేట్కి ఆ స్టేట్ రాజకీయ నాయకుడు ఎవరెవరు పెట్టుకుంటారు.
ఏ పార్టీ రూలింగ్ ఉంటే ఆ పార్టీ ఉంటుంది. సో దానివల్ల ధరణిలో ఉన్న లోపాలని కరెక్ట్ చేయమని ఆల్రెడీ ఒక కమిటీ వర్క్ చేస్తున్నారు. దాని మీద ధారాళంగా డిస్కషన్ జరుగుతుంది. ఆయన ఆదేశాలు ఇచ్చారు, కొద్ది టైం తీసుకుంటారు, దాన్ని భూమాదిగా మారుస్తూ ఉంటారు. ఇప్పుడు అది చూసుకుంటే పబ్లిక్గా సీఎం క్యాంప్ ఆఫీస్ని ఎలాగైతే ప్రజా దర్బార్ అని మార్చారో అట్లా కొన్ని పాజిటివ్గా పబ్లిక్ కోసం ఉపయోగపడే స్టెప్స్ ఇవన్నీ. ఇప్పుడు ధరణిలో చాలా వరకు ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సింది ఉంది, ఇంకా సేకరించాల్సింది ఉంది, అందరూ డిక్లేర్ చేసుకోలేదు. డిక్లేర్ చేయాలంటే ఇంకా కొద్ది విసురుబాటు ఉండాలి, కొద్ది ఫ్రీడమ్ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. సో అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే మీరు చెప్పినట్టు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ గురించి చెప్పారు సార్. సో అటు సైడ్ అట్లా అక్కడ ఆ టైంలో అంటే ఆ ప్లేస్లలో తీసుకుంటే జనాలకంటే ఆ ల్యాండ్ వాల్యూ పెరిగే అవకాశం ఉందంటారా మరి? డెఫినెట్గా అండి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు ఆయన 4 కార్నర్స్ ఇప్పుడు సౌత్ నార్త్ అని డిక్లేర్ చేసి దాని స్టాటస్ ఏంటంటే ఇప్పుడు చౌటుపల్లి, సంగారెడ్డి ఇవన్నీ కలుపుతున్నాడు టచ్ పాయింట్స్. ఇవి అయినప్పుడు ఏమవుద్దంటే సంగారెడ్డి ఉంది, చౌటుపల్లి ఉంది, అట్లా షాద్ నగర్ ఉంది, అట్లా రకరకాలుగా దాన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సిటీ డెవలప్ అవడం. ఇప్పుడు ఓఆర్ఆర్ వరకు ఆల్మోస్ట్ 75-85% డెవలప్మెంట్స్ అయిపోయినాయి ఓఆర్ఆర్ లోపు. అవుటర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ నుండి రీజనల్ రింగ్ రోడ్కి డిఫరెన్స్ ఉంటుంది, 20-30-40 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంది. దాన్ని 2 మార్గాలుగా మనం డిస్కస్ చేయాలి. ఒకటి ఏంటంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ వచ్చినందువల్ల బయట నుండి వచ్చే ట్రాఫిక్ అక్కడే ఆగిపోతారు కొంతమంది. ఇప్పుడు ఈ రోజుకి ఏమవుతుందంటే దాదాపు 500 నుండి 1000 మంది హైదరాబాద్లో బయట వాళ్ళు వచ్చి సెటిల్ అవుతున్నారు. అవును సార్. సో ఇప్పుడు ఈ సిటీ పెరిగితే ఇప్పుడు గచ్చిబౌలిలో మీరు నేను కొనుక్కునే స్టేజ్ లేదు, హైటెక్ సిటీలో మీరు నేను కొనుక్కునే స్టేజ్ లేదు, బంజారా హిల్స్లో కొనుక్కునే స్టేజ్ లేదు. మరి మన నార్మల్ సొంత అంటే మిడిల్ క్లాస్ పర్సన్ సొంత ఇంటి గల నిరాశగా ఉండిపోద్దా? దానికి ఆన్సర్ తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏమంటే ఇప్పుడు మనం పాత గవర్నమెంట్ ఒకటే ఏరియాలో ఫోకస్ చేశారు, దట్ ఈస్ వెస్ట్ జోన్, లిటిల్ బిట్ అండ్ సౌత్ జోన్. ఇప్పుడు ఏమంటారంటే ఎంటైర్ తెలంగాణ సిటీ 360 degrees తెలంగాణ స్టేట్ మొత్తం డెవలప్ చేయాలనేది నా ఆకాంక్ష. అందుకని సిటీని స్టేట్ని 3 భాగాలుగా విభజించారు. అర్బన్ ఏరియా అప్ టు ఓఆర్ఆర్, సిటీ నుండి అప్ టు ఓఆర్ఆర్ అర్బన్ ఏరియా, ఓఆర్ఆర్ టు RRR ఈజ్ సబర్బన్ ఏరియా ఆర్ సెమీ అర్బన్ ఏరియా, RRR టు తెలంగాణ బార్డర్ ఈజ్ రూరల్ ఏరియా. సో ఇప్పుడు నెక్స్ట్ డెవలప్మెంట్ జరిగేదంతా కూడా ఓఆర్ఆర్కి RRRకి మధ్యలో జరగబోతుంది. శాటిలైట్ టౌన్షిప్స్ కానీ, ఫార్మా క్లస్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఈ చుట్టూ వస్తాయి. అదేవిధంగా మీరు లుక్ ఈస్ట్ అనే కాన్సెప్ట్ ఉంది. లుక్ ఈస్ట్. సో ఇంతవరకు ఎప్పుడు కూడా వెస్ట్ మీదే పడ్డాం మనం. డెవలప్ అంతా గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు చూసుకుంటే కోకాపేట, తెల్లాపూరు, కొల్లూరు, గచ్చిబౌలి ఇదే పడ్డాం మనం. కానీ ఈస్ట్ వైపు నార్త్ వైపు అంత డెవలప్ కాలేదు. సో ఈస్ట్ వైపు వెళ్ళినప్పటికీ అట్లనే శాటిలైట్ టౌన్షిప్స్ అని ఇబ్రహీంపట్నం, తురకపల్లి అవి వాళ్ళు డిక్లేర్ చేశారు. సో అది శాటిలైట్ టౌన్షిప్గా తీసుకొని దాని ప్రకారం అది సెట్ అయితే మిగతా ఏరియాలో కూడా 10-12 శాటిలైట్ టౌన్షిప్లు వస్తాయి. ఈ లుక్ ఈస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే విజయవాడ హైవే, వరంగల్ హైవే వైపు దే వాంట్ టు డెవలప్, దే విల్ పుట్ ఆల్. ఇక్కడైతే ఎలాగైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉన్నది, రోడ్స్ కానీ మెట్రో కానీ కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇండస్ట్రియల్ జోన్స్, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, లేకపోతే ఇంకా స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మీరు ఈస్ట్లో చూసుకుంటే యాదగిరి తప్ప చెప్పుకోవడానికి ఏం లేదు. యాదగిరి ఇస్ టెంపరీ, అంటే మనుషులు ఎవరు అక్కడ స్టే చేయరు, వస్తారు 1-2 days నుండి వెళ్ళిపోతారు. మనకి ఇండస్ట్రీ ఉంటే స్టే అవుతారు. షాద్ నగర్ దగ్గర మేకగూడ, తర్వాత కొత్తూరు, తర్వాత బాలనగరు, ఓలేపల్లి సజ్జు ఇవన్నీ ఉన్నాయి. షాబాద్ దగ్గర మీకు చందనవల్లి SEZ, సీతారాంపూర్ SEZ ఉన్నాయి. సో దానివల్ల గ్రోత్ అనేది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మన చెన్నజీఆర్ స్వామి ఉంది, ఇటుపక్క 1 మెడిటేషన్ సెంటర్ ఉంది. అంటే ఓఆర్ఆర్కి 20 నిమిషాల దూరం, ఎయిర్పోర్ట్కి 20 నిమిషాల దూరం, RRRకి వాకబుల్ డిస్టెన్స్. సో ఇవన్నీ వల్ల ముంబై హైవే, బెంగళూరు హైవే పెరుగుతుంది. అదేవిధంగా ఈస్ట్ని కూడా డెవలప్ చేయాలి. ఇమీడియట్గా కాదు, ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఉంటే కొనుక్కుంటే మంచిదే. ఈస్ట్ సైడ్ తక్కువలో దొరుకుతుంది. నెక్స్ట్ 10 years దట్ ఈస్ గోయింగ్ టు బి గోల్డ్. అనదర్ కుకట్పల్లి, గచ్చిబౌలి వచ్చేస్తుంది అక్కడ. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.